నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఈ రోజు స్టాక్ మార్కెట్ ఎంతో ఉత్కంఠభరితంగా అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లలో మిశ్రమ స్పందన కనిపించింది. ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్ రంగం కూడా చురుగ్గా అయితే కనిపించింది. ఈ వారం కొత్తగా లాంచ్ అయిన కొన్ని స్కీమ్స్ ఇన్వెస్టర్లను అయితే ఆకర్షిస్తున్నాయి. చిన్న ఇన్వెస్టర్ల నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు కూడా అందరి దృష్టి ఇప్పుడు మార్కెట్లోని మార్పుల మీదే కేంద్రీకృతమై ఉంది. మరింత లోతుగా తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ మాలంపాటి ప్రభు గారు. స్టాక్ మార్కెట్లోని ఈరోజు ట్రెండ్స్, మ్యూచువల్ ఫండ్ రంగంలో కొత్త అవకాశాలు, ఇన్వెస్టర్లు దృష్టిలో పెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలపై ఆయనతో చర్చించబోతున్నాం. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే అండి. ఈ రోజు మార్కెట్ ఎలా ఉందంటారు? మార్కెట్ ఏదైనా 25,100 అంటే 114 మొన్న ఫ్రైడే క్లోజ్ అయింది. ఆ పైన సస్టైన్ అవడానికి బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే బయింగ్ రావట్లేదు, స్ట్రాంగ్ బయింగ్ రావట్లేదు. ఎఫ్ఐ స్టిల్ సెల్లింగ్ లోనే ఉన్నారు. అక్కడి నుంచి 100 ఎందుకంటే 25,049 కట్ అవ్వకూడదు. కట్ అయితే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మేబీ 25,154 లాస్ట్ అంతకుముందు మనకు సపోర్ట్ తీసుకుంది. ఆ 154 అనేది నిన్న ఫ్రైడే చూస్తే 139 దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో స్ట్రాంగ్ గా అక్కడ 25 లెవెల్స్ లో 100 లెవెల్స్ లో నిలబడట్లా. సో ఏది ఏమైనా మార్కెట్ కొంచెం సంథింగ్ ఏదైనా స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ కోసం చూస్తున్నట్టు అనిపిస్తోంది. సో ఏదైనా ఎందుకంటే ట్రంప్ చూస్తున్నాం కదా, మళ్ళీ ఆయన ఏం చెప్తాడో తెలియదు కాబట్టి ఆ భయం ఉంది మార్కెట్ లో. అందుకని బయ్యర్స్ ఎక్కువ రావట్లేదు, మార్కెట్ లో బయింగ్ చేయడానికి రావట్లేదు, భయపడుతున్నారు ఇంకా. సో ఏదైనా పడుద్దేమో, ఛాన్స్ కిందకి వస్తే కొనుక్కుందాం, బయింగ్ లోవర్ లెవెల్స్ వస్తే కొనుక్కుందాం అనే ఉద్దేశం ఉన్నట్టుంది. అందుకనే హయ్యర్ లెవెల్స్ రాగానే ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సో అది కూడా ఎఫ్ఐఎస్ కూడా రైజ్ ఆన్ బుకింగ్ కాబట్టి రైజ్ ఆన్ సెల్. సో ఆ మూడ్ లో ఉన్నట్టున్నారు. సో అక్కడి నుంచి ఉంది. ఏదైనా మనకి 25,049, 25,030 ఆ రేంజ్ లో కట్ అవ్వకుండా ఉంటేనే బెస్ట్. కట్ అవుతుందా అనేది, ఒకవేళ కట్ అయితే కింద వరకు రావచ్చు కొంచెం. అది కట్ అవ్వకుండా ఉండదని అనిపిస్తుంది ఒక రకంగా. ఎందుకంటే పెద్ద పడట్లేదు, పెద్ద పెరగట్లేదు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ గోయింగ్ హై ఈజ్ హయ్యర్, బట్ స్లోలీ. డైలీ 20 పాయింట్స్ 30 పాయింట్స్. లాస్ట్ వీక్ కూడా అప్పే, వారం మొత్తం అప్పే, కానీ స్లోగా పోయింది. అంటే ఈ వారం ట్రిగర్ పాయింట్ ఏంటి ఒక రకంగా చూస్తే, బుధవారం ఫెడ్ మీటింగ్ ఉంది, బుధవారం నైట్ వస్తుంది మనకి. అంటే ఆ ఎఫెక్ట్ గురువారం పడుతుంది. సో వాళ్ళు ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే ట్రంప్ అన్ని విధాలుగా విధాలా ప్రయత్నించాడు. ఆయన ధమ్కీ ఇచ్చి కూడా ఫెడ్ చైర్మన్ కి, పోవెల్ గారికి కూడా తగ్గిస్తావా లేదా, ఇంట్రెస్ట్ తగ్గిస్తావా లేదా అన్నట్టు. సో ఏది ఏమైనా ఫైనల్ సక్సెస్ అయినట్టు లెక్క ఒక రకంగా చూస్తే. తగ్గించబోతున్నారు అనేది ఒక వార్త. సో డెఫినెట్ గా 25 బేసిస్ చేస్తారా, 50 బేసిస్ చేస్తారా అనేది ఇది ఫెడ్ నుంచి. ఇది కొంచెం. సో మార్కెట్ ఏంటంటే జనరల్ గా తగ్గించినప్పుడు పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మనకి అక్టోబర్ లో మనకుంది ఫస్ట్ సెకండ్ వీక్ అనుకుంటా. అక్టోబర్ లో సెకండ్ వీక్ లో మనకి ఆర్బిఐ మీటింగ్ ఉంది. సో దాంట్లో మనం కూడా తగ్గిస్తామా అనేది కొంచెం. ఎందుకంటే మన ఇన్ఫ్లేషన్ పెరిగింది 8 months to 9 months తర్వాత, అంటే 9 months అనుకుంటా, 9 months తర్వాత కొంచెం పెరిగింది. సో ఈ పెరిగిన ఎఫెక్ట్ ప్లస్ టారిఫ్ల ఎఫెక్ట్ కలిపి ఏదైనా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటారా, లేకపోతే 25 బేసిస్ ఫెడ్ కనుక కట్ చేస్తే మన వాళ్ళు కూడా కట్ చేస్తారా అనేది ఒక ఇది. సో డెఫినెట్ గా అది మార్కెట్ కండిషన్స్ ప్రకారం అది కనుక కట్ చేస్తే కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఈ వారానికి చూస్తే లాస్ట్ 2 weeks, లాస్ట్ వీక్ లాగే టూ డేస్, ఈ వారం కూడా 2 days పెరుగుతుందా అంటే, కట్ చేస్తే మటుకు 2 కూడా ప్లస్లే ఉండొచ్చు, ఈ వారానికి కూడా ప్లస్లే ఉండొచ్చు. అంటే 8 days నుంచి మార్కెట్ కంటిన్యూస్ గా, టెక్నికల్ గా చూస్తే ఏమవుతుందంటే 8 days ఆర్ 13 days కంటిన్యూస్ గా పెరుగుద్ది. అంటే ఇవాళ కనుక ప్లస్ లో ఉంటే నెక్స్ట్ కూడా 13 days దాకా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం పెరిగే ఛాన్సులు ఎక్కువ కనపడుతున్నాయి, కానీ విపరీతంగా పెరగట్లా. జస్ట్ నామినల్ అప్పర్ ఇది తీసుకుంటోంది. ఓకే, కాలర్ ఉన్నారు, తీసుకుని మనం అయితే కంటిన్యూ చేద్దాం. హైదరాబాద్ నుంచి రమేష్ గారు నమస్తే అండి. ప్రోటీన్ PROTEIN ప్రోటీన్ అండి. ప్రోటీన్. అవును మేడం. ప్రోటీన్ తగ్గుతుంది. అది నేను 1400 తీసుకున్నాను, తగ్గుతుంది, ఉంచుకోవాలా తీసేయాలని డౌట్ మేడం. ప్రోటీన్ ఈ గవర్నెన్స్, ప్రోటీన్ ఈ గవర్నెన్స్ టెక్నాలజీస్ అండి. ఓకే, ఎంతలో తీసుకున్నారు? 900 ఎంతలో తీసుకున్నారు సార్? నేను 1410 ఆ రేంజ్ లో తీసుకున్నాను సార్. ఇప్పుడు 900 ఉంది. అది బాగా తగ్గింది కదా.
కంటిన్యూస్ కన్సల్టేషన్ అంటే బ్రేక్అవుట్ అయింది. అంటే బ్రేక్అవుట్ అయింది, కొంచెం ఆగాలి, కొంచెం టైం పట్టింది. ఎందుకంటే 1400 అంటే మీరు December 1972 ఆ తర్వాత దాదాపు కిందకి వచ్చినప్పుడు మీరు జనరలీ ఫిబ్రవరి 19th కొన్నట్టున్నారు. 1406 ఆ రేంజ్ లో ఉంది. అక్కడి నుంచి డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటూనే ఉంది. కొంచెం ఏదైనా 900 దాటినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది, కానీ 1400 కనుక 1200 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ కనుక దాటితే 1600, అంతకు ముందు వచ్చిన మనకు 1900 దాకా వచ్చింది. 17th December అంటే 16th December 2033. అంటే లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, 2000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం ఈ లెవెల్స్ దాటినాక ఇది చేసుకోవాలి. కొంచెం ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ రేంజ్ లో ఆపరేటింగ్ మార్జిన్స్ తగ్గినాయండి, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తగ్గినాయి. అందుకని కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. లాంగ్ టర్మ్ అయితే పర్వాలేదు. అంటే కంపెనీ మంచి కంపెనీ, డౌట్ లేదు. మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీ బాగానే ఉంది. ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. డివిడెండ్ కూడా 41% పేఅవుట్ ఉంది. డెట్ కూడా వాళ్ళు 81 days నుంచి 62 days మార్చుకున్నారు. సో డెఫినెట్ గా మంచి కంపెనీ, లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి. రైట్, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి అలైక్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నా దగ్గర 2 క్వశ్చన్లు ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి అంటే నాకు ఆల్రెడీ ఒక డీపీ ఉంది సార్, ఇంకొక డీపీ అంటే ఓపెన్ చేసుకోవచ్చా లేదంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఆల్రెడీ ఒక డీపీ ఉంది నాకు. ఓకే, అంటే ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం, ఇప్పుడు మంచి డాక్టర్ ఉంటే మనం పరిగెడుతున్నావా? మంచి ఎడ్యుకేషన్ ఉంటే పిల్లల కోసం ఎంత దూరం అన్నా వెళ్తున్నావా? కాలేజ్ అన్న ఎంత దూరం అన్న పిల్లల్ని పంపిస్తున్నాం. అట్లానే సర్వీస్ ఓరియంటెడ్ కూడా మనకేమో అంటే ఒక్కోసారి అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు వేరే వాళ్ళు ఎక్కడ సర్వీస్ ఉందో అక్కడికి వెళ్తాం. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మల్టీ డిమాట్స్ ఉండకూడదు అనేది లేదు. సో డెఫినెట్ గా కొంచెం అంటే సింగిలే ఉండాలని లేదు. కాబట్టి మల్టీ ఉన్న మనకి ఇదివరకు ఐపీఓస్ కి అప్లై చేసినప్పుడు ఒకే పేరు మీద డిఫరెంట్ నేమ్ స్టైల్స్ లో ఉంటే అది ఉపయోగపడేది. ఇప్పుడు పాన్ నెంబర్ తో ఆధార్ నెంబర్ వచ్చినాక మల్టిపుల్ అకౌంట్స్ అంటే పెద్ద అవసరం పడదు. ఎక్కడున్నా మీకు టోటల్ గా చూసుకొని మీ ఎన్ని డిమాట్స్ ఉన్నా ఐపీఓస్ ఒక రకంగానే వస్తుంది. కాబట్టి మీకు సర్వీస్ ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్తారు ఎవరైనా సరే. ఎందుకంటే ఒక డీపీ నుంచి ఇంకో డీపీకి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా టెక్నికల్ గా కొంచెం ఛార్జెస్ లేకుండా కూడా పోవచ్చు. అది మేము 1-to-1 ఉన్నప్పుడు చెప్తాం అనమాట సర్వీస్ నచ్చి. సో డెఫినెట్ గా మల్టిపుల్ డిమాట్స్ ఉండటం అనేది ఇండివిజువల్ క్రైటీరియానే, ఎక్కువ ఉండాల్సిన పనే లేదు. మీకు ఎక్కడ సర్వీస్ బాగుందో అక్కడికి వెళ్తారు. లేదా ఐపీఓస్ డిఫరెంట్ సర్వీస్ బాగున్నప్పుడు వేరే చాట్ కూడా ఓపెన్ చేసుకుంటారు. కాబట్టి అట్లా డిఫరెంట్ మల్టిపుల్స్ అకౌంట్స్ చాలా మందికి అందరికీ ఉంటాయి. కానీ ఎక్కడ సర్వీస్ బాగుంది, ఎందుకంటే మనం ఎవరైనా అనలిస్ట్ చెప్తున్నప్పుడు అవి కరెక్టా కాదా, ఎవరు చెప్పినా కరెక్టా కాదా, అది మనం ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చా లేదా. సో ఇట్లాంటివన్నీ బేరీ చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళనే నమ్మకుండా ఎవరు చెప్పినప్పుడు మేము చెప్పినా ఎవరు చెప్పినా నమ్మకుండా మీకు మీరుగా ఎవరు చెప్పినా కానీ ఆ ఫండమెంటల్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఫండమెంటల్స్ చెక్ చేసుకొని రానప్పుడు మా నెంబర్ డిస్ప్లే అవుద్ది. ఏం చూడాలో మినిమం ఏం చూడాలో అవి చూస్తే సరిపోద్ది. దాని ప్రకారంగా కన్సిస్టెంట్ గా డెవలప్ అవుతుందా లేదా, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందా లేదా, సేల్స్ గ్రోత్ ఉందా లేదా, మార్జిన్స్ పెరుగుతున్నాయా లేదా ఎబిటా పెరుగుతుందా లేదా, కంపెనీ మేనేజ్మెంట్ మీద నెగిటివ్స్ ఉన్నాయా, కేసులు ఏమైనా ఉన్నాయా, సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర ఏమన్నా తప్పులు చేస్తున్నారా. ఎందుకంటే చాలా మంది కూడా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర దెబ్బతింటారు. అలా ఉన్నప్పుడు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో ఎక్కడో పడితే రియల్ ఎస్టేట్ డమాల్ కుదేలవుతుంది. కుదేలైనప్పుడు డబ్బులు రావు. సో ఇన్వెస్టర్స్ ఇబ్బంది పెడుతుంటారు. సో ఇట్లా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గర, ఎందుకంటే రిటర్న్ ఆన్ రిటర్న్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఆ కంపెనీ గ్రోత్ ఉంటుంది. ఎక్కడ పెడుతున్నారు, దేంట్లో పెడుతున్నారు, అది మనకి కొంచెం గ్యారంటీ కాకపోయినా కొంచెం బలం చేకూరుస్తుందా లేదా, భరోసా ఉందా లేదా, వాళ్ళు చేస్తారు. అలాంటి కంపెనీలో కన్సిస్టెంట్ గా 15% కనుక 14 to 15% రిజల్ట్స్ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే డెఫినెట్ గా మంచి కంపెనీల కిందే లెక్క. ఎక్కువ డిమాట్స్ ఉండాలా అనేది మన ఓన్ డిస్కషన్. ఎక్కడ బాగుంటే సర్వీస్ మనం అక్కడ ఓపెన్ చేస్తాం. దాని ప్రకారం ఏంటంటే 1-to-1 కూడా మార్చుకునే ఛాన్స్ ఉంటాయి. ఐపీఓ చేసినప్పుడు మల్టిపుల్ ఉన్నాయి కదా, నాకు ఎక్కువ అలాట్ అవుతాయి అనేది ఒకప్పుడు మాట. ఇప్పుడైతే అట్లా లేదు. ఎక్కడున్నా కానీ మీ పేరు మీద ఎన్ని డిమాండ్ ఉన్నా అలాట్ కావాల్సింది ఒకటే, అలాట్మెంట్ ఎంత కావాలో అంతే అవుతుంది. రైట్, మరొక కాలర్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి ప్రదీప్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, ప్రభు గారితో మాట్లాడాలి. మాట్లాడండి సార్, ఇది అన్లిస్టెడ్ షేర్స్ కొనుక్కోవచ్చా?
నెక్స్ట్ బిఎస్సి కూడా మేము 2580లో తీసుకున్నాం సార్, తగ్గుతా ఉంది, ఉంచుకోవచ్చా లేకపోతే తీసేయాలి సార్? ఓకే, ఇప్పుడు ఒకటి చూద్దాం, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్లిస్టెడ్ షేర్స్ జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మంచి కంపెనీ అట్లా ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ గ్రూప్ ఏ అది 1400కి ఇచ్చారు, కానీ లిస్టింగ్ ఎంత మన ఐపీఓస్ ఎంత వచ్చింది? 760 to 800 ఆ రేంజ్ లో ఉంది. సో డెఫినెట్ గా ఎందుకంటే ఒక్కోసారి కింద ఎక్కువ మంది 1400 కొంటున్నారు. ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది 900 నుంచి 3000 దాకా అమ్మారు. సో ఎన్ఎస్సి ఎంత లిస్ట్ అవుతుంది? ఇంకా 9 months లో రావచ్చు అనేది ఒక న్యూస్ ఉంది, నెక్స్ట్ కమింగ్ 9 months లో. ఆ ఎన్ఎస్సి అంతకంటే వస్తుందా? ఎందుకంటే అన్లిస్టెడ్ లో కొంచెం మనం డిస్క్రిప్షన్ కొంచెం చెప్పలేము, మార్కెట్ గ్రే మార్కెట్ లో కాబట్టి దానికి ఏమి ఒక ఆర్గనైజ్ వేలో ఉండదు. సో డెఫినెట్ గా మనం ఒకవేళ నిజమా మంచి కంపెనీ బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్యూచర్ లో పెరుగుతున్నప్పుడు ఐపీఓస్ కూడా పనిలేదు. మనం ఐపీఓస్ ఎంత చేస్తాం? 15,000 నుంచి 2 lakhs వరకు చేస్తాం. 2 lakhs వరకు చేసినప్పుడు వాళ్ళు మనకి ఎంత ఇస్తారు? టోటల్ అప్లై చేసిన దాని మీద రేషియో తీసుకొని అందరికి ఇవ్వాలి కాబట్టి దాని ప్రకారంగా మంది ఎక్కువైతే మజ్జిగ తక్కువ అవుతున్నట్టుగా మనకి అలాట్మెంట్ తక్కువ అవుతుంది. అట్లానే ఇక్కడ కూడా మనం మంచి కంపెనీ అయితే ఐపీఓ మార్కెట్ కాకుండా సెకండరీ మార్కెట్ లో కూడా కొనుక్కోవచ్చు. అట్లాంటివి ఇప్పుడు జనరల్ గా ఇది రికమెండేషన్ కాదు, కానీ ఇప్పుడు మీకు బిఎస్సి కానీ ఎన్ఎస్సి లిస్ట్ కావాలా 9 months లో లిస్ట్ అవుతుంది. ఎన్ఎస్సి కానీ, సిడిఎస్ఎల్ కానీ, ఎన్ఎస్డిఎల్ కానీ, క్యాంప్స్ కానీ, ఇవన్నీ మంచి కంపెనీలు. సో డెఫినెట్ గా గవర్నమెంట్ ఇది కాబట్టి అవి పడ్డప్పుడల్లా మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే రీట్రేస్మెంట్ అవుతున్నప్పుడు అలాంటివి మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు ఇలాంటివి మనం హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో, ఎందుకంటే కంపెనీ గ్రోత్ ఎలా ఉంది చూడండి, సేల్స్ ఎలా ఉంది చూడండి, అట్లాంటివి చూసుకుంటా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే అలాంటి అనలిస్ట్ వాళ్ళకి ఇదైతే ఏ కంపెనీలో పెట్టుకోవాలి అంటే ఫ్యూచర్ స్టాక్స్ ఏంటి ఇట్లాంటి వాటిలో చేసుకోవచ్చు. అన్లిస్టెడ్ కావి ఇప్పుడు ఎన్ఎస్సి ఉంది, దాదాపు ఒక సంవత్సరం నుంచి ఇదిగో వస్తుంది, అదిగో తోక, ఇదిగో పులి అంటారు, ఇప్పుడు దాకా రాలా, ఇంకా ఇప్పుడు కూడా 9 months అంటున్నారు. సో అన్లిస్టెడ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి, సంవత్సరం కింద తీసుకున్న వాళ్ళకి ఇంకా సంవత్సరం ఉండాలి అంటే ఎంత ఇబ్బంది. అదే మనం రెడీ టు ఈట్ అన్నట్టు ఈటబుల్స్ ఉంటాయి కదా, అట్లానే రెడీ టు పర్చేస్ అన్నప్పుడు లిస్ట్ అవుతున్నప్పుడు మనం కొనుక్కుంటే అది మంచిది కదా. ఒక రకంగా అట్లా అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది అలా చూస్తారు, కొంతమంది ఇలా చూస్తారు. బట్ అది హెవీ రిస్క్ అనుకోవచ్చు ఒక రకంగా. అన్లిస్టెడ్ లో ఆర్గనైజ్ వే సెబీ ఇది ఉండదు కాబట్టి ఆర్గనైజ్ వే ఉండదు. అందుకని కొంచెం హైలో ఉన్న అది మంచి కంపెనీ అయితే హెచ్డిఎఫ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉంటుంది, కింద కొనుక్కోవచ్చు. అట్లా లిస్ట్ అయిన తర్వాత ఒకవేళ మనకు ఐపీఓలు వద్దనుకున్నప్పుడు మన ఇష్ట ప్రకారం ఎన్ని కావాలో అన్ని కొనుక్కోవచ్చు. సో అది కూడా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు స్టాగర్డ్ మేనర్ లో పార్ట్ గా కొనుక్కోవచ్చు, అది మెయిన్. రెండోది బిఎస్సి అన్నారు. బిఎస్సి తగ్గుతోంది, ఈ మధ్య బాగా తగ్గుతుంది. ఎందుకు అంటే ఆప్షన్స్ లో చెప్తానండి, ఆ బిఎస్సి ఆప్షన్స్ తగ్గుద్దనే భయం ఉంది. ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ లో ఎక్కువ మంది ట్విన్ స్టేట్స్, తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ద పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ అని సెబీ డైరెక్ట్ గా చెప్పింది. సో ఎందుకంటే మన వాళ్ళు ఎందుకంటే పోగొట్టుకోవాలి? సో ఇన్వెస్ట్మెంట్, మన హార్డ్ అండ్ మనీ వి షుడ్ నాట్ లూజ్. ఎందుకంటే మంచి కంపెనీలో ఫండమెంటల్ పెట్టుకున్నప్పుడు ఇవాళైనా రేపైనా కొంచెం తగ్గినా రీట్రేస్మెంట్ అయినా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆప్షన్స్ జోలికి వెళ్లకుండా దయచేసి ఇన్వెస్టింగ్ యాంగిల్లో పెట్టుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, వాళ్ళ మొత్తం టోటల్ స్టేట్ కూడా డెవలప్ అవుతుంది, కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. అంటే ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి. సో డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే అందరూ చూడాలి వెల్త్ క్రియేట్ అవ్వాలంటే. మామూలుగా ఓవర్ నైట్ లో డబ్బులు రావు. ఆప్షన్స్ లో వచ్చిన 5,000 10,000 వస్తుంది, నెక్స్ట్ తర్వాత 30,000 50,000 లక్ష రూపాయలు పోతాయి. మార్జిన్స్ తక్కువ కాదని ఎక్కువ మంది చేస్తున్నారని వీక్లీ ఆప్షన్స్ తగ్గిద్దామని చూస్తున్నారు, తీసేద్దామని. మంత్లీ ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎట్లా చేశారో మంగళవారానికి 2 తీసుకొచ్చారు. నిఫ్టీ కూడా వీక్లీ ఆప్షన్స్ వెళ్ళిపోవచ్చు అనే భయంతో, ఆ టర్న్ ఓవర్ తగ్గుద్ది అనే భయంతో కొంచెం తగ్గుతోంది. కానీ లాంగ్ టర్మ్ లో అది మంచిది డెఫినెట్ గా. అది కూడా బిఎస్సి ఎన్ఎస్సి కూడా ఒక కంపెనీ కదా, వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ రావాల్సిందే. కాబట్టి మళ్ళీ ఏదైనా కొత్త ప్రోడక్ట్, మళ్ళీ చేంజెస్ ఏదైనా కొత్తది ఏదైనా తీసుకొస్తున్నప్పుడు మళ్ళీ దాని మీద టర్న్ ఓవర్ వస్తుంది. ఇప్పుడు కమోడిటీ చూసుకోండి, నేచురల్ గ్యాస్ తీసుకొచ్చిన తర్వాత ఎంసీఎక్స్ ఎలా పెరిగినాయి, భయంకరంగా పెరిగినాయి. అట్లానే ఏదైనా వస్తుంది, లాంగ్ టర్మ్ లో ఏదో ఒకటి రావచ్చు. సో అట్లా మీకు లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఇది రీట్రేస్మెంట్ అయినప్పుడు మీరు కొన్న దాని నుంచి డిఫరెన్స్ ఏదైనా 15 to 20% అయినప్పుడు మళ్ళీ పికప్ చేయండి, ఏం పర్లేదు. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి.
రైట్, మరొక కాలర్ తీసుకుందాం. విజయవాడ నుంచి దినేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ ఇప్పుడు ఉన్న మార్కెట్ లో అంటే ఏ మ్యూచువల్ ఫండ్స్ లో మిడ్ క్యాప్ పెట్టుకోమంటారు, లార్జ్ క్యాప్ దేంట్లో పెట్టుకుంటే బెస్ట్ అంటారు సార్? ఓకే రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి మార్కెట్ బస్. నమస్తే. ఇది జనరల్ గా ఎక్కువ మందికి ఫస్ట్ మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఒక ఉంటది, కొంచెం భయం ఉంటుంది. జనరల్ గా ఏంటంటే మనకు ఫస్ట్ తెలియనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో అడ్వాంటేజ్ ఫండ్, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంటుంది. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ పెడుతూ నామినల్ అమౌంట్ 5,000, 10,000, 20,000 పెట్టుకొని ఆ అమౌంట్ పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది, దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది మన మెయిల్ కు ఎప్పుడు షఫుల్ చేసినా రీషఫుల్ చేసినా మనకి మెయిల్స్ వస్తాయి. ఆ మెయిల్స్ లో చూస్తూ ఉంటే మార్కెట్ ఏంటి, ఏ స్క్రిప్ట్ లో పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అనేది ఒక అవగాహన అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు లార్జ్ క్యాప్ కొనాలా, స్మాల్ క్యాప్ కొనాలా, మిడ్ క్యాప్ కొనాలా? స్మాల్ క్యాప్ కి మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ వస్తాయి, బట్ టైం అనేది ఎక్కువ ఉంటుంది, లాంగ్ టైం ఉంటుంది, పేషెన్స్ ఉండాలి. మనకి జనరల్ గా మార్కెట్ లో మనకి డబ్బులు సంపాదించాలంటే నాలెడ్జ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్. మోతిలాల్, ఇప్పుడు మేము మోతిలాల్లో ఉంటాం, మోతిలాల్ మాకు ఇస్తుంది, మేము మా క్లయింట్స్కి ఇస్తాం. అట్లనే ఆ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉండాలి. లేటెస్ట్ అప్డేషన్ ఉంటే డెఫినెట్ గా ఆ కంపెనీలో మనం ఏంటి, ఆ గ్రోత్ ఏంటి, న్యూస్ ఉన్నప్పుడు కానీ, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి పాజిటివ్ అయితే పాజిటివ్ గా వస్తుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ గా వస్తుంది, ఇట్లా ఉంటాయి. కాబట్టి మిడ్ క్యాప్ లోనే సెలక్షన్ మంచిది ఎప్పుడైనా కానీ, ఎవరిని ఎనీ టైం. మిడ్ క్యాప్ స్టాక్స్ కనుక ఆ స్టాక్స్ మంచి కంపెనీ అయినప్పుడు, అది రీట్రేస్మెంట్ అయినప్పుడు తొందరగా, అంటే ఎక్కువ టైం కాకుండా మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ రావడానికి, హెవీ లార్జ్ క్యాప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఆ గ్రోత్ ని బట్టి, ఆ సేల్స్ ని బట్టి. సో మిడ్ క్యాప్, ఇప్పుడు మోతిలాల్ మిడ్ క్యాప్ చూసుకోండి, 5 years ఎబో 35% ఉంది. ఏ కంపెనీ ఇచ్చిందండి ఎంత కంపెనీ 35% అనేది? 35% రిటర్న్స్ అంటే మీరు దాంట్లో 7% మీరు ఇన్ఫ్లేషన్ తీసినా మనకి 25% రిటర్న్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ రిటర్న్స్. కానీ లాంగ్ టర్మ్ కి ఈ సంవత్సరం వస్తుంది, లేకపోతే 3 ఏళ్ళు వస్తుంది, లేదా 5 ఏళ్ళు వస్తుంది, ఎవరు చెప్పినా మేం చెప్పినా అది రాదు. కానీ మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు. మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలంటే మనకి పేషెన్స్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ సర్ప్లస్ అమౌంట్ మన దగ్గర అయితే ఏదైతే ఉందో ఆ అమౌంట్ తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లో మన ఫస్ట్ అయితే అడ్వాంటేజ్ పెట్టుకుంటూ, తర్వాత మిడ్ క్యాప్ లో పెట్టుకుంటూ, తర్వాత సిచ్యుయేషన్ బట్టి, లార్జ్ క్యాప్ అయితే ఇంట్రెస్ట్ వర్కౌట్ ఉంది కాబట్టి లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే బాగా 5 to 10 years టార్గెట్ పెట్టుకుంటే, స్మాల్ క్యాప్ లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా చేయాల్సింది ఇదే. దయచేసి ఆప్షన్ జోలు పోయి వాళ్ళు ఫోన్ చేసి లేకపోతే మెసేజ్లు ఇచ్చి, ఆప్షన్స్ లో నాకు 10,000 వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి, వాళ్ళకి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి అంటే అది కరెక్ట్ గా అథెంటికేటెడ్ రిపోర్ట్స్ కాకుండా ఫేక్డ్ రిపోర్ట్స్ పెట్టి చాలా మందికి టెంప్ట్ చేసి తక్కువ మార్జిన్ తో వస్తాయి అని చెప్పి ఎక్కువ మంది పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ. అందుట్లో మన తెలుగు వాళ్ళు ఇదవుతున్నారు. సో వై షుడ్ దే లూజ్ మనీ, హార్డ్ అండ్ మనీ? ఎందుకంటే కష్టపడిన సొమ్ము ఎందుకు పోగొట్టుకోవాలా? సో రూపాయి దాని మీద ఇంట్రెస్ట్ రావాలి, మనం పెట్టిన దాని మీద ఇంట్రెస్ట్ రావాలి. సో ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి? మనం సంపాదించింది కాబట్టి ఎక్కడ పెట్టాలి, స్టడీ చేయాలి. ఇండివిజువల్ గా ఎవరు ఏం చెప్పినా మనం కూడా స్టడీ చేసి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్. 10 చెప్పినప్పుడు 10లో 6 వచ్చినా 60% వచ్చినట్టే లెక్క. 6% అబౌవ్ ఉందా మన రిటర్న్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. అది మనం చెక్ చేసుకోవాలి. ఎవరు చెప్తున్నా కరెక్ట్ ఉందా లేదా, వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా, వస్తున్నాయా లేదా, ఇది మెయిన్ ఎవరైనా చేయాల్సింది, కొత్తగా వచ్చిన వాళ్ళండి. రైట్, నెక్స్ట్ కాల్ అన్న తీసుకుందాం. వరంగల్ నుంచి దేవేందర్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. ప్రభు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నేను వింటా ల్యాబ్ 850 తీసుకున్నా. వింటా ల్యాబ్స్? అవును సార్. ఓకే, అది మరి యావరేజ్ ఏమంటారా లేకపోతే ఇది ఒక గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు హై ఎంత అండి? దిస్ ఈస్ ఆన్ 5th September 877. మీరు 790లో కొన్నారు. ఎంతలో కొన్నారు మీరు? 850లో. సార్ ఎంతలో కొన్నారు? రేట్ ఎంతలో కొన్నారు? 850 అంటే 1 second 850 అంటే 877 పోయింది. రీసెంట్ కొన్నారు? అవును సార్. 877 5th అంటే 877 నుంచి జారుడు బండలాగా జారుతోంది, కొంచెం యూటర్న్ తీసుకుంది. సో ఎప్పుడైనా సరే ఒక స్క్రిప్ట్ మనం కొనుక్కునేటప్పుడు మీకు నచ్చిన ఏదైనా రేంజ్ బౌండ్స్ అబ్జర్వ్ చేయండి.
ఆ రేంజ్ హైలో ఉందా, రీసెంట్ హైలో ఉందా, ఎక్కువ సార్లు వచ్చిన హైలో రెసిస్టెన్స్ ఆ లెవెల్స్కి వస్తుంది. ఎందుకంటే డబుల్ బాటమ్ కానీ త్రిబుల్ టాప్ కానీ డబుల్ టాప్ కానీ వస్తాయి. వచ్చినప్పుడు ఆ రెసిస్టెన్స్ దాటుతుందా లేదా. సో కిందకు వచ్చినప్పుడు రేంజ్ అంటే బాటమ్ లెవెల్స్ లో ఉన్నప్పుడు కొనుక్కుంటే మీకు కొంచెం తొందరగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం డౌన్ కి వచ్చి మళ్ళీ కొంచెం పెరిగింది. సో ఇక్కడ నుంచి కొంచెం పెరగచ్చు. మళ్ళీ లాంగ్ టర్మ్ మీకు పర్వాలేదు, బాగానే ఉంటుందండి రిజల్ట్స్ కూడా. ఎందుకంటే చిన్న కంపెనీ 94 క్రోర్స్, జూన్ క్వార్టర్స్ 98, కొంచెం పెరిగింది. సో హోల్డ్ చేసుకోండి, మళ్ళీ వస్తుంది. అది అబ్జర్వ్ చేయండి దయచేసి. ఒక స్క్రిప్ట్ మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏదైనా మీకు తెలిసిన ఇది కానీ లేకపోతే మీకు ఎవరైనా అనలిస్ట్ ఎవరైతే ఉన్నప్పుడు ఎక్కడ కొనొచ్చు, రేంజ్ లో ఉందా, హైలో ఉందా, డౌన్ అవుతుందా, ఇది కొంచెం అబ్జర్వ్ చేయండి కొనే ముందు. దట్స్ ఆల్. రైట్, నెక్స్ట్ కాల్ అన్న తీసుకుందాం. గుంటూరు నుంచి అశోక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ప్రభు గారు ఉన్నారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే సార్, ఇప్పుడు ఈ మామూలుగా మన వాట్సాప్ లో కానీ వాటిలో పెన్నీ స్టాక్స్ బై చేయమని ఇస్తున్నారు బాగా, అవి కొనుక్కోవడం బెస్ట్ అంటారా సార్? ఇప్పుడు ఇట్స్ అన్ అన్నోన్ మెసేజ్. మీకు తెలుసా ఎవరిచ్చారో? వాట్సాప్ లో సార్, అంటే పెన్నీ స్టాక్స్ ఇట్లా బై చేయండి అని చెప్పి వస్తాయి మెసేజ్ బాగా. నేను చెప్పేది అదే, మనకు తెలియని చోట నుంచి మెసేజ్లు వచ్చినప్పుడు ఎందుకు ఇస్తారు ఇట్లాంటివి? వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు కొన్ని మ్యానిపులేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక రేంజ్ లో ఒక రేట్ లో ఉన్న స్టాక్స్ పడిపోతే అవి ఫండమెంటల్స్ గా లేనప్పుడు ఎక్కువ మంది చేత కొనిచ్చి అవి పెరిగేదాకా చూసి వాళ్ళు డంప్ చేస్తారు. బై అండ్ డంప్ అంటారు. అంటే ఎక్కువ డంప్ చేసినప్పుడు మనం ఏమంటే హయ్యర్ రేట్ లో కొంటాం. అందుకే నేను ఇప్పుడే చెప్పాను, ఏ స్క్రిప్ట్ అయినా రేంజ్ బౌండ్ లో చూడండి. ఎందుకు పడుతుంది అనేది ఒక కారణం. ఆ స్క్రిప్ట్ ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ లో ఉందా, న్యూస్ ని బట్టి పడుతుందా, మ్యానిపులేషన్ బట్టి పడుతుందా, ఏదైనా న్యూస్ డ్రివెన్ బట్టి పడుతుందా, నెగిటివ్ న్యూస్ వచ్చి పడుతుందా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే గూగుల్ తల్లి చేతిలో ఉంది, ఎవరిని అడగక్కర్లేదు. మనం ఆ స్క్రిప్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ మనం గూగుల్ తల్లిని తీసుకుంటే సరిపోతుంది. దాంట్లోంచి మీకు ఎవరైనా అనలిస్ట్, ఎందుకంటే తెలియని న్యూస్ ఉంటుంది కాబట్టి ఏదైనా అనలిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి అది ఏంటని చూస్తే దాని ప్రకారంగా ఎందుకు డౌన్ అవుతుంది అనేది క్వశ్చన్ మనం వేసుకుంటే డెఫినెట్ గా తెలుస్తుంది. అట్లా ఈ ఫండమెంటల్స్ లేని కంపెనీస్ లో ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన క్యాపిటల్ ఎరోజన్ అయిపోతుంది. ఆ స్క్రిప్ట్ మళ్ళీ మనం డిమాట్ నుంచి రీమేట్ చేసుకోవాలి, బయటికి తెచ్చుకోవాలంటే. ఎందుకంటే ఒక లిస్టింగ్ కాకపోతే ఏ కంపెనీ అయినా మన దగ్గర ఉన్నప్పుడు నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు, గుర్తుపెట్టుకోండి. 100% అది వేస్ట్ పేపర్ అవుతుంది. సో అట్లా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఎప్పుడైనా సరే, వాల్యూస్ ఉన్న కంపెనీస్, ప్రైజెస్ విల్ డిఫర్. న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి వెన్ ఇట్ కమ్స్ డౌన్ వీ హ్యావ్ టు పిక్ ఇట్ అప్. ఆ తక్కువకి వచ్చినప్పుడు, తక్కువ రేట్ లో ఉన్నప్పుడు, పడినప్పుడు న్యూస్ డ్రివెన్ వల్ల అలాంటివి పిక్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. కొంచెం టైం ఇస్తాం. మంచి కంపెనీలు ఒకవేళ మనం కొన్న తర్వాత కూడా ఎండ్ పాయింట్ కరెక్ట్ గా చెప్పలేరు, హై పాయింట్ ఎవరు చెప్పలేరు. సో ఏదైనా కానీ ప్రిడిక్షన్సే కాబట్టి మనం కొన్న తర్వాత తగ్గినా అది వస్తుందా లేదా, మనకి భరోసా వస్తుందా లేదా అని ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెన్స్ మనకు వచ్చింది అనుకోండి, ఇవాళ కాకపోయినా రేపైనా ఆ స్క్రిప్ట్ లో మనకి డబ్బులు వస్తాయన్న ధీమా, ధైర్యం మనకు వచ్చినప్పుడు అలాంటి స్క్రిప్ట్ లో పెడితే బిందాస్ తడిగుట్టేసుకొని కూర్చోవచ్చు. సో ఎవరైనా సరే వెల్త్ క్రియేట్ కావాలంటే కొన్ని పాలసీలు 100% చెయ్యాలి. చెయ్యకపోవటం వల్ల హార్డ్ అండ్ మనీ పీపుల్, సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ. క్యాపిటల్ ఎరోజన్ అయిపోతే మళ్ళీ తెచ్చుకోగలిగితే ఓకే, లేదంటే మళ్ళీ కష్టపడిన సొమ్ము మళ్ళీ 5 లక్షలు పోతే మళ్ళీ ఉద్యోగం మీద చేసే వాళ్ళందరూ మళ్ళీ 5 లక్షలు కూడబెట్టాలంటే ఎంత కష్టం, మళ్ళీ ఎంత హార్డ్ వర్క్ చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైనా ఆలోచించండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చక్కగా ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని, లేదా మీ రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సూచనలు, సలహాలు తీసుకొని ఎక్కడ కొనొచ్చు, ఎంతవరకు ఉండొచ్చు, మిడ్ క్యాప్ కొనొచ్చా, లార్జ్ క్యాప్ కొనొచ్చా, ఇట్లాంటివన్నీ ఉంటాయి అని అవన్నీ చూసి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదని, ఎవ్రీ వన్ కెన్ డూ. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా నేర్చుకున్న తర్వాత ఇంకొకరికి, మీరే ఒక 6 నెలల తర్వాత ఇవన్నీ ఫాలో అవుతే డెఫినెట్ గా మీరే ఇంకొకరికి చెప్పగలరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఇది నాటి మార్కెట్ బస్. నమస్తే.